హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు మిగిలిన దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకొని ఆనియన్స్ని ఆ బ్యాటర్లోకి యాడ్ చేసేయండి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఆ బ్యాటర్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెష్గా తీసుకున్న 2 నుంచి 3 కరివేపాకు రెమ్మల్ని సన్నగా తరిగి ఆ బ్యాటర్లోకి యాడ్ చేసేయండి. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఆ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి బాగా పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కన్సిస్టెన్సీ సెట్ అవ్వడానికి నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేశాను. మీరు కూడా బియ్యం పిండి లేదా మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. దాంట్లో మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పునుగుల్ని వేసేయండి. మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టండి. అయితేనే పునుగులు బాగా వస్తాయి. ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే బయట మాడిపోయి లోపల ఉడకకుండా అలాగే ఉండిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు రివర్స్ చేసేసి అన్నీ ఈక్వల్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, పునుగులు రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.